10 నిమిషాల్లో స్కిన్ తెల్లగా మారాలి అంటే మాత్రం ఇప్పుడే ఇది ట్రై చేయండి. వెంటనే రిజల్ట్ అయితే చూస్తారు. మీకు 10 నిమిషాల టైం సరిపోతుంది. అలాగే 2-3 ఇంగ్రీడియంట్సే, ఏది దొరకంది లేదు. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా సింపుల్గా స్కిన్ వైట్నింగ్ 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. అది కూడా 3-4 ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇన్స్టెంట్గా స్కిన్ మీద ట్యాన్ పోయి స్కిన్ తెల్లగా అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తే మాత్రం స్కిన్ ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. ఎటువంటి పార్లర్ అవసరం ఉండదు. నేను మీకు లైవ్లోనే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ చిట్కా అండి, చిన్న చిట్కా అనమాట. మీ దగ్గర ఒక 10 మినిట్స్ టైం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. స్కిన్ మాత్రం సూపర్గా అంటే పాలలా మెరిసిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. వీడియో చూసే ముందు మీ అందరికి తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేసాం. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. మన హెయిర్ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందని చెప్పేసి చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇంకా మీరు ఆర్డర్ పెట్టుకోలేదా? మీకు కూడా మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, హెయిర్ ఆయిల్ని బుక్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది కాఫీ పౌడర్. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని కాఫీ పౌడర్ని ఆ బౌల్లో యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ అనమాట రైస్ ఫ్లోర్. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి షుగర్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. తర్వాత ఇందులో టమాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి, పల్పుని కాదు. టమాటోని 2 కింద కట్ చేసుకొని, అంటే 2 భాగాల కింద కట్ చేసి అందులో జ్యూస్ ఉంటుంది కదా, సో ఆ జ్యూస్ని మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ స్క్రబ్ వల్ల మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ అనేది చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. ఈ స్క్రబ్ని మనం ప్యాక్లా కూడా యూజ్ చేయాలండి. ఇప్పుడు అదేంటి స్క్రబ్ని ప్యాక్లా ఎలా యూజ్ చేస్తారు అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఇదైతే మాత్రం స్క్రబ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు ప్యాక్ కింద యూజ్ చేయాలి. ముందైతే మీకు కావాల్సినంత స్క్రబ్ని ఈ బౌల్లోనే ఉంచుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు ఈ స్క్రబ్ని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాం కదా స్క్రబ్, ఇందులో ఇప్పుడు మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి శనగపిండి, లేదంటే ముల్తానీ మట్టి కానీ, రెడ్ మసూర్ దాల్ కానీ, శాండల్వుడ్ పౌడర్, రోజ్ పెటల్ పౌడర్, ఇలా మీకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. పెరుగు ప్లేస్లో కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంతే, సూపర్ సింపుల్ ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది. మనం స్క్రబ్నే తీసుకొని ఇందులో కొంచెం శనగపిండి, కర్డ్ అనేది యాడ్ చేసి ప్యాక్లా చేస్తున్నాం. ముందైతే మనం స్క్రబ్ అనేది ఫేస్కి చేసుకోవాలి. నా ఫేస్ చూడండి, ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది నా ఫేస్ మీద. నేనైతే చాలా బాగా బయట తిరుగుతున్నా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఆయిల్ బిజినెస్ చేస్తున్నాం కదా, సో అందుకు బయట తిరగాల్సిన పరిస్థితి ఎక్కువ ఏర్పడుతుంది. దీనివల్ల స్కిన్ మొత్తం కూడా పాడైపోయిందండి. అంటే స్కిన్ మీద ట్యాన్ ఉండటం, డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా అయిపోవడం, తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రావడం వల్ల ఫేస్ అయితే చూడడానికి అంత బాగా కనిపించట్లేదు. వేరొకళ్ళ మీద చేయడం ఎందుకు అని చెప్పేసి నా మీద నేనే చూపిస్తున్నాను. ఈ స్క్రబ్ని 5 మినిట్స్ అనేది మనం స్క్రబ్ చేసుకోవాలి. మనం టమాటో జ్యూస్ పిండిన తర్వాత టమాటో ఉంది కదా, సో దాంతో కూడా రబ్ చేసుకోవచ్చు స్కిన్ మీద. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. లేదనుకుంటే హ్యాండ్తో రబ్ చేసినా ప్రాబ్లం లేదు. మనం ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు బాగా స్క్రబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల జిడ్డు మురికి కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అసలే మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోవడం, జిడ్డు అయిపోవడం అందరికీ జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి పార్లర్కి వెళ్ళడం ఎవ్వరికి కూడా సాధ్యం కాదండి. ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది ట్రై చేస్తే పార్లర్కి వెళ్ళే పని ఉండదు, డబ్బులు ఖర్చు పెట్టుకునే పని ఉండదు. లేదు ఇన్స్టెంట్గా కాదు, పర్మనెంట్ రిజల్ట్ కావాలనుకుంటే వీక్లీ వన్స్ అనేది ట్రై చేస్తే పర్మనెంట్గా కూడా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిపైనే ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఫేస్కి అలాగే నెక్కి అప్లై చేసుకోండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా సరే.
ఇది మనకి డ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ అనేది ఖచ్చితంగా టైం ఇవ్వాలి. దీన్ని న్యాచురల్గానే డ్రై అవ్వనివ్వండి. అంటే ఫ్యాన్ అనేది వేసి తొందరగా డ్రై అయిపోతే బాగుంటుంది అన్నట్లుగా ఆలోచించొద్దు. మీరు నార్మల్గా డ్రై అవ్వనిస్తే మనకి 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ టైంలో కూడా స్కిన్ మొత్తం తెల్లగా అవుతుంది. తర్వాత ఇక్కడ నేను ఫేస్కి కాదు ఒక హ్యాండ్కి కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇలా ట్యాన్ అయిన నా ఫేస్ మీద మీకు అప్లై చేసి చూపించిన ఇంకా ఒకళ్ళిద్దరు అయితే అడుగుతూ ఉంటారు, మీ ఫేస్ మీద వద్దు ఇంకొకళ్ళ ఫేస్ మీద చేయండి అని చెప్పేసి. అందుకు నేను హ్యాండ్కి అయితే అప్లై చేస్తున్నాను. హ్యాండ్కి అయితే డిఫరెన్స్ చూపించవచ్చు కదా, అది కూడా నేను ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తున్నానండి, ఇంకొక హ్యాండ్కి అనేది అప్లై చేయట్లేదు. రెండింటికి అప్లై చేస్తే డిఫరెన్స్ అనేది మీకు తెలియదు కదా, సో అందుకనమాట. సో నేను టాటూ లేని చేతికైతే అప్లై చేసేసాను. ఇప్పుడు 10 మినిట్స్ అనేది డ్రై అవనిచ్చాను. 10 మినిట్స్ తర్వాత ఫేస్ మొత్తం కూడా డ్రై అయిపోయింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నా హ్యాండ్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. వావ్, ఎంత బాగుందంటే స్కిన్ అయితే చాలా తెల్లగా చాలా స్మూత్గా ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఇంతకంటే బెస్ట్ టిప్ ఉండదు. ఈ సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ఇది మీరు ట్రై చేయొచ్చు. ఎప్పుడు ట్యాన్ అయినా సరే 10 మినిట్స్ అనేది మీ దగ్గర టైం ఉంటే ఈ టిప్ని ట్రై చేసేయండి. స్కిన్ మాత్రం పాలలాగా తెల్లగా మెరిసిపోతుంది. అలాగే చాలా సాఫ్ట్గా స్మూత్గా హైడ్రేటింగ్గా కూడా అనిపిస్తుంది. దీన్ని మీరు ఫుల్ బాడీకి అయితే అప్లై చేయొచ్చండి హ్యాపీగా. నా ఫేస్ చూసారు కదా ఎంత తెల్లగా ఉందంటే నేను నిజంగా చాలా హ్యాపీ అయ్యానండి. నేను ఇక్కడ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను, కానీ ట్యాన్ మాత్రం చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను హ్యాండ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ కూడా డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఏదైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్కటి అప్లై చేస్తే చాలు, స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్గా మెరిసిపోతూ ఉంటారనమాట మీరైతే. సో సీ దిస్ డిఫరెన్స్ మీరు కూడా చూస్తున్నారు కదా. అప్లై చేసిన హ్యాండ్ అయితే చాలా బాగుంది, చేయని హ్యాండ్ అయితే డల్గానే ఉందన్నమాట. సో ట్యాన్ ఉంది, దానికి డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. కెమెరాలో కంటే కూడా బయట అయితే 10 రెట్లు ఎక్కువగా తెలుస్తుందండి. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. మీరు కూడా ఫుల్ బాడీకి దీన్ని ఎక్కడ ట్యాన్ అయినా ట్రై చేయొచ్చు. డార్క్ నెక్కి, అండర్ ఆర్మ్స్కి, ఎల్బోస్ దగ్గర, హ్యాండ్స్, లెగ్స్, ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు, ఫేస్కే కాదు. మీరు ఎక్కడ ట్రై చేసిన 10 మినిట్స్లో స్కిన్ అనేది తెల్లగా మారడం పక్క, రిజల్ట్ చూడడం కూడా పక్క. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా అవడానికి అయితే ద బెస్ట్ 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 టిప్ అండి. తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ మాత్రం దగదగా మెరిసిపోతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చండి, బాయ్స్ అండ్ గర్ల్స్. 10 మినిట్స్ టైం ఉంది, పార్టీకి ఫంక్షన్కి వెళ్తున్నాం లేదనుకుంటే స్కిన్ తెల్లగా మారాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, స్కిన్ మాత్రం తెల్లగా మారడం పక్క. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిపోయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ మంచి వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.